ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్ అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఈ వ్యక్తికి మీ ఫీలింగ్స్ అనేవి అర్థం అవుతాయా లేదా అనేది చూద్దాము. అంటే మీరు పడే బాధ కానివ్వండి, ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక మీరు ఏదైతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారో, మీరు తన గురించి వెయిట్ చేస్తున్నారో, మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో తనకు అర్థం అవుతాయా లేదా, ఫర్దర్గా ఎలా ఉంటారు మీతో అనేది, ఇవన్నీ కూడా మనం ఈ టుడే రీడింగ్లో అనేది చూద్దాము. రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా ఇదొక జనరల్ రీడింగ్స్ అనమాట. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్లో మీరు వీడియో చూడకపోవడం వల్ల, డైరెక్ట్ మీరు పైల్లోకి వెళ్ళడం వల్ల, ఇక్కడ ఏం చెప్తున్నారు అర్థం కావడం వల్ల సగము చాలామందికి రెజొనేట్ అవ్వకపోవడానికి రీజన్ అదే. ఇవి కరెంట్ ఎనర్జీస్తో చేసే రీడింగ్ అనమాట. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా చూడొచ్చు మీరు. ఈరోజు నేను అప్లోడ్ చేశాను అనుకోండి, ఒక 10 days తర్వాత మీకు ఈ వీడియో కనిపిస్తే కనుక అప్పుడైనా కూడా మీకు ఈ వీడియో అనేది కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్స్ కాదు కాబట్టి, ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి పర్సనల్ రీడింగ్ అయితేనే 100% యాక్యురేట్ అవుతుంది. కాకపోతే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక తప్పకుండా మీకు కూడా ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఎవరికైనా కనెక్ట్ అయితే కనుక, రెజొనేట్ అయితే కనుక తప్పకుండా క్లైమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలైతే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. 1 question ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. అలాగే నేను వేదిక్ న్యూమరాలజీలో కూడా ప్రిడిక్షన్ అనేది చెప్తాము. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు వేదిక్ న్యూమరాలజీ పరంగా కూడా 100% యాక్యురేట్గా జరుగుతాయి. అండ్ రెమెడీస్ కూడా చెప్తాము. సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 piles ఉన్నాయి కదా, ఈ 3 pilesలో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఈ 3 pilesలో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో, మీ పార్ట్నర్ గురించి అనుకుంటున్నారా, మీ హస్బెండ్ గురించి అనుకుంటున్నారా, మీరు ఎక్స్ లవర్ గురించి అనుకుంటున్నారా, లేకపోతే మీ బ్రదర్ గురించి అనుకుంటున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనుకుంటున్నారా, లేదా మీ పిల్లల గురించి అనుకుంటున్నారా. సో వాళ్ళ గురించి ఒకసారి పాజిటివ్గా, నెగిటివ్గా 2 రకాలుగా కూడా ఆలోచించకుండా న్యూట్రల్గా ఒకసారి వాళ్ళ పేర్లు తలుచుకొని ఈ 3 నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. రీడింగ్ అనేది తీద్దాము. సో ఫస్ట్ ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. ముందు ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో, అసలు మీ పార్ట్నర్ మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకుంటే ఎలా ఉంటారు, అర్థం చేసుకోకపోతే ఎలా ఉంటారు, అని అర్థం చేసుకుంటే ఎందుకు ఇంకా అలానే ఉన్నారు, మీ గురించి ఆలోచించకుండా మీ దగ్గరికి రావడం లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, ఇవన్నీ కూడా మనము చూద్దాము. 8 of Swords, Page of Cups, 4 of Cups, 8 of Wands, 7 of Wands, 6 of Pentacles, 3 of Pentacles. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్కి మీ ఫీలింగ్స్ అర్థం అవుతాయా, ఫ్యూచర్లో అయినా, లేకుంటే ఇలానే ఉంటారా, అసలు ఎందుకు అలా ఉంటున్నారు, ఇవన్నీ చూద్దాము. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్ ఏంటంటే మెయిన్ మీ నుండి మనీ కూడా ఎక్స్పెక్ట్ చేశారండి. ప్రేమ అయితే ఉంది, కానీ ప్రేమ కన్నా కూడా ఎక్కువగా మీ ఇద్దరు రిలేషన్ మధ్య మనీ పరంగా మీరు ఎక్కువగా మనీ హెల్ప్ చేయడం కానివ్వండి, లేకపోతే తనకి కేరింగ్ కానీ, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. ఎమోషనల్ పర్సన్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్. తనంటే మీకు చాలా ఇష్టం ఉండడం వల్ల తనే ఏమైందంటే ఆ విషయం తనకు అర్థమైందనమాట. తనకి మీ వీక్నెస్ ఏంటంటే తనే అని మీకు వాళ్ళకి అర్థమైంది. సో దాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చినట్టుగా, తనకు అవసరమైనప్పుడల్లా రావడము, మీతో కొంచెం ప్రేమ చూపించడము, ఒకప్పుడు మంచిగా ఉండుంటారు, కానీ ప్రజెంట్ ఉండట్లేదంటే ప్రజెంట్ మీ రిలేషన్ని వాళ్ళు
కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం ఉందా అంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు మీ రిలేషన్ని వద్దన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మీ సైడ్ నుంచి కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఫైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు. మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే అర్థం కావాలంటే అర్థం అవుతాయి, అర్థమైనా కూడా మీ దగ్గరికి రావట్లేదు అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు, కాకపోతే ఫీలింగ్స్ అర్థం చేసుకున్నా కూడా వచ్చే ఉద్దేశం అయితే లేదనమాట. వాళ్ళు పాస్ట్లో జరిగినవే, లేకపోతే పాస్ట్లో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే వాళ్ళ ఏదో ఒక రకంగా ఆలోచించుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తారనమాట. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు మీ దగ్గరికి రావడము, వాళ్ళ అవసరం తీర్చుకోవడము, మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ డిఫైన్ చేసుకోవడము, నువ్వు అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడము. మళ్ళీ కొన్ని రోజులకి మీరే వెళ్ళి బతిలాడము, ఇచ్చేయడం ఇదన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళు ఎప్పటికీ కూడా మీ ఫీలింగ్స్ అర్థం చేసుకునే విధంగా అయితే కనిపించట్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా పాస్ట్లో జరిగిపోయింది వాళ్ళని ఏదైతే అన్నారో వాటి గురించి ఆలోచిస్తారు తప్ప మీరు చూపించే హెల్ప్ కానీ, మీరు చూపించే ప్రేమ కానీ, ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మీరు చేసే హెల్ప్ కానీ, మీరు ఎంత కష్టపడి వాళ్ళకి మనీ కానీ ఏదైనా హెల్ప్ చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. ఎప్పుడు వాళ్ళు డిఫైన్ చేసుకునే పనిలో ఉంటారు. ఇంకా ఈ తప్పు వాళ్ళు చేసినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని రాంగ్గా చూపించడం, మిమ్మల్ని తిట్టడము, ఏదో ఒకటి అనేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు, కానీ అది యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు కాబట్టి వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ అండ్ అలాంటివి క్రియేట్ చేస్తున్నారు. బ్లేమ్ చేసేసి బ్లాక్ చేసేసుకుంటే ఏ గోలా ఉండదు, తన మీద రాదు కదా అన్న ఉద్దేశం అన్నమాట వాళ్ళకి. అదే బ్లాక్ చేయలేదు అనుకోండి, మీరు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు. అది వాళ్ళు పడ్డానికి రెడీగా లేరు కదా. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా చూపించేసి ఏది అక్కడ ప్రాబ్లం అయినా అవ్వకపోయినా, అక్కడ తిట్టే గొడవ పడేంత సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక గొడవ పట్టేసుకుని బ్లాక్ చేసేసుకుని దూరంగా ఉంటారు అనమాట. ఫ్యూచర్లో కూడా ఏమైనా మారుతారా, మీ ఫీలింగ్స్ ఏమైనా అర్థం చేసుకుంటారంటే ఫ్యూచర్లో కూడా మారేట్టుగా ఏం కనపట్లేదు. ఫ్యూచర్లో కూడా మీకు ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతానే ఉంటుంది అనమాట. రావడము, మీరు డిఫెండ్ చేసుకోవడము, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడము, రావడము వెళ్ళిపోవడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఎప్పుడు కూడా ఒకనొక టైంలో ఏం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా స్వార్థంగా ఆలోచించే పర్సన్ అనమాట, ఈగోయిస్ట్ అనమాట. సో అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుంటారు తప్ప మీ సైడ్ నుంచి 10% కూడా ఆలోచించరు. వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అప్పుడు ఎక్కడలోని ప్రేమ అన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట. అదే మీరు ఒక మాట అంటే ఇవన్నీ కొలాప్స్, అన్నీ అయిపోతాయి. ఎందుకు నన్ను అనాలి, నన్నే ఎందుకు అనాలి అన్న విధంగా అంటే నేను ఎందుకు పడాలి, వాళ్ళు 100 అనేవ్వండి మీరు పడాల్సిందే. ఎందుకంటే మీరు ప్రేమించారు కాబట్టి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. అదే వాళ్ళని మీరు ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళు పడరు. ఎందుకనాలి నన్ను అనే రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయి? మీకు అనే రైట్స్ అయితే మిమ్మల్ని అనే రైట్స్ వాళ్ళకి ఉన్నాయి, కానీ వాళ్ళ అనే రైట్స్ మీకు లేవు. ఎందుకంటే మీరు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు హైలోనే ఉంటారు, వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు డౌన్లోనే ఉంటారు. వాళ్ళ బుద్ధి అట్లానే ఉంటుంది అనమాట. వచ్చామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, యూజ్ అండ్ త్రో. అవసరం వచ్చిందా, వచ్చాము, ప్రేమ ఉందని చూపించడము, నువ్వంటే ఇష్టం అని చూపించడము, లేదా అయిపోయింది అనుకోండి వాళ్ళ అవసరం తీరిపోయింది, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం, నువ్వు ఇలాంటిదాన్ని, నువ్వు ఇలాంటోడివి అని చెప్పేయడం, అనేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అంతే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అంత ఈగోయిస్ట్ పర్సన్ ఇంకెక్కడా ఉండదు. వీళ్ళు అవసరానికి వచ్చారా, పని చేసుకున్నారా, వెళ్ళిపోయారా, అంతవరకు. మళ్ళీ రివర్స్ ఏంటంటే మీకు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తారనమాట. ఎలాంటి గిఫ్ట్లు? బ్లేమ్ చేయడము, మిమ్మల్ని తిట్టడము, ఇలాంటివన్నీ రిటర్న్ గిఫ్ట్స్ మీకు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళకి కేరింగ్ చూపించారు, వాళ్ళకి ప్రేమ చూపించారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు, వాళ్ళ ఈ ప్రాబ్లంగా ఫీల్ అయ్యారు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు అవసరం అడిగినా అడగకపోయినా వాళ్ళు మీరే తెలుసుకుని మరి వాళ్ళకి హెల్ప్ చేశారు. కాబట్టి మీరేంటంటే ఒక ఫూల్ లాగే అనమాట. ఫూల్ అంటే ఏంటంటే ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు చేసే వాళ్ళ బుద్ధి మారదని తెలిసినా కూడా మళ్ళీ వెళ్ళి మాగోతులోనే పడతా ఉంటారు అనమాట.
వాళ్ళ ఒక ఫూల్ చేసినట్టుగా వాళ్ళు మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని మీరు ఎడిక్ట్ అయిపోయారని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకుని దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆడుతున్నారు. సో అది మీ చేతిలోనే ఉంది, ఎందుకంటే మీ చేతులారా మీరే చేసుకున్నారు. ఇది ఎవరో క్రియేట్ చేయలేదు. వాళ్ళు అలా ఉండడంలో తప్పే లేదు, ఎందుకంటే వాళ్ళ నేచరే అంత, వాళ్ళ బుద్ధే అంత ఉంది. మారాల్సిందల్లా మీ బుద్ధి, మీరే నేర్చుకోవాల్సిందే. ఇప్పటికైనా కళ్ళు తెరవలేదనుకోండి, జీవితాంతం వాళ్ళతో తిట్లు తినడము, బాధపడతా ఉండడము, ఏదో కోల్పోయిన ఫీలింగ్, అసలు ఎందుకు విన్నాలో, అసలు ఈ అమ్మాయి ఎందుకు నా లైఫ్లోకి వచ్చిందా, ఇతను ఎందుకు నా లైఫ్లోకి వచ్చారా అన్న ఫీలింగ్లోనే ఉంటుంది జీవితం అంతా కూడా. వాళ్ళైతే మీ ఫీలింగ్స్ అయితే అర్థం చేసుకోరండి, ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో. సో అసలు వాళ్ళు అసలు నిజంగా ఎందుకు ఇలా ఉన్నారనేది కూడా చూద్దాము. అసలు దేని గురించి ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు మరి చూద్దాం మనం. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసమే వచ్చారు. ఆ టైంలో ఏమనిపించిందంటే, ఓకే మీ గురించి తెలిసింది, మీరు మంచివారు అని మీకు ఏదన్నా మీ సైడ్ నుంచి వాళ్ళకి ఫ్లేవర్గా ఉంటుందని చెప్పి వాళ్ళ ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేశారంటే మీకు మంచితో ఉన్నట్టుగా, మీకు ఏదో ఒకటి మంచి చెప్తున్నట్టుగా, మీకు గైడెన్స్ ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. వచ్చి ప్రజెంట్ ఏంటంటే ఈ రిలేషను తొందరగా ఎండ్ అవుతుందని అనుకోలేదు వాళ్ళు. ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది, బ్రేకప్ దాకా వస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి లేదు కాబట్టి సరే వాళ్ళైనా కూడా మీతో లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలి, మంచిగా మీతో ప్రేమగా ఉండాలి, కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. ఏదో ఒక రోజు ఎండ్ అయిపోద్దని తెలుసు, కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే టైం పాస్ అనమాట, అవసరాలు తీర్చుకోవాలి కదా అన్నట్టు వచ్చారు తప్ప మీ లైఫ్లోకి ఎవరికి తెలియకుండా కొన్ని రోజులు రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం, అంతగా ఏదైనా అవసరం అయినప్పుడు అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా చూపించారు. ఆ ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి వచ్చారనమాట, అదే చేశారు కూడా. సో ప్రజెంట్ ఏంటంటే ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని అనుకున్నారు, కానీ మనం అనుకున్నది ఒకటైతే దేవుడు ఒకటి తలుస్తాడు కాబట్టి ఆ సిచ్యువేషన్ రానే వచ్చింది కాబట్టి కామ్గా తను సైలెంట్ అయిపోయారనమాట. ఎందుకంటే తన సైడ్ నుంచి ఎప్పుడు తప్పు ఉందని చూపించుకోవడానికి రెడీగా ఉండదు, కానీ చూపించుకునేంత మాత్రాన తప్పు అవ్వకుండా ఉండదు కదా. తప్పని తెలిసిన ఒక ఈగోయిస్ట్ పర్సన్ వాళ్ళ తప్పు లేదని చెప్పి పెద్దగా అరిచినంత మాత్రాన, దబాయించినంత మాత్రాన, లేకపోతే వాదించినంత మాత్రాన ఆ తప్పు కాకుండా ఉంటుందా? వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక నిజాయితీ ఉంటుంది కదా. వేరే వాళ్ళ దగ్గర నిజాయితీగా లేకపోయినా వాళ్ళకంటూ ఒక ఉంటుంది కదా, నేనేం చేస్తానన్నా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదని వాళ్ళకంటూ ఒకటి క్లారిటీ వస్తుంది కదా. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకున్నాడు, మనం ఎంత క్లారిటీగా ఉన్నాము, మనం అందరికీ నీతులు చెప్పేవాళ్ళము, మనం ఎంత క్లారిటీగా ఉండి, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి ఎంత కరెక్ట్గా ఉన్నామనేది చెప్తారు. వాళ్ళ అవసరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ స్టేటస్కి కానివ్వండి, వాళ్ళ లగ్జరీస్కి కానివ్వండి, మిమ్మల్ని వాడుకోవడానికి మీ లైఫ్లోకి వచ్చారు తప్ప మీ ప్రేమతోనూ కాదు, ఇంకేదో కాదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏవైనా అవసరం వస్తే వాళ్ళ విషెస్ ఫుల్ చేసుకోవడానికి, అది ఫిజికల్గా అవనివ్వండి, మెంటల్గా అవనివ్వండి, లగ్జరీ లైఫ్ అవనివ్వండి, ఇవన్నీ మీ సైడ్ నుంచి ఫిల్ చేసుకోవడానికి మాత్రమే మీరు అన్నిటికీ అనుకూలంగా ఉన్నారు. ఫర్దర్గా కూడా ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసే మనిషి కాదు కాబట్టి, కొంచెం సెన్సిటివ్ పర్సన్ కాబట్టి మీరు తన లైఫ్లోకి వచ్చారు. తన ఎక్కడలేని ప్రేమ వచ్చేసింది. అప్పుడు ఎలా ఉండేదంటే స్టార్టింగ్లో ఎంత ప్రేమ ఉండేవాళ్ళు అంటే బంగారం బుజ్జి అని అనుకునే విధంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పోవే అంటే పోరా అన్నట్టుగా, లేకపోతే నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి బూతులు తిట్టుకునేట్టుగా, ఒకళ్ళని ఒకళ్ళు అనుకునేట్టుగా అట్లా అయిపోయిందన్నమాట. అది మీ సైడ్ నుంచి 100% తప్పు ఉందని అయితే నేను చెప్పను, ఎందుకంటే మెయిన్ మాటల వల్లనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టి వాళ్ళని ఏం అనకూడదు. ఒకప్పుడు ఏమన్నా అంటలేదా అని అంటే అప్పుడు అన్నారు, కానీ దాంట్లో రీజన్ ఉండేది. ఇప్పుడు ఏదైనా ఉన్నారంటే దానికి రీజన్ లేదు, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది. తనకేవైతే మంచితనం అన్న నటనే ఒక
ఒక బౌండరీ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అందరి దగ్గర నటించడం అనేది, అందరి దగ్గర ఒక మంచితనం అనే ఒక నటన అనేది ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోతుంది. అందుకని అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, ఫ్రెండ్స్ మెంబర్స్ కానివ్వండి, వేరే వాళ్ళ దగ్గర దిగినా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో ఆ కొలాప్స్ అవ్వడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు అందరిలోనూ మంచి వాళ్ళుగానే ఉండాలి. వాళ్ళని ఒక మాట అంటేనే పడినోళ్ళు వేరే వాళ్ళు చెడ్డ వాళ్ళు అని అనిపించుకోవడానికి ఎందుకు రెడీగా ఉంటారు? ఏదన్నా బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే మీరే అనమాట. వాళ్ళైతే మారరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు, వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు మీ పార్ట్నర్ విషయంలో సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలో చూద్దాము. ఐ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఏదైతే నమ్ముతారో దాని మీద నిలబడండి. మళ్ళీ ఎవరో ఏదో చెప్తే మళ్ళీ అది వినేసి మెయిన్ మీ పార్ట్నర్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే నమ్ముతున్నారో ఒక దాని మీద స్టాండ్ తీసుకోండి. అంతేగాని మళ్ళీ వాళ్ళు అదని ఇదని చెప్పి లేని ప్రేమ చూపించేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చేసి అప్పుడు బంగారం బుజ్జి అనే తర్వాత నువ్వు అలాంటి దాని ఇలాంటి దాని అని మీరు బ్లేమ్ చేసే పర్సన్స్ గురించి వాళ్ళు చెప్పే మాట వినండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అనేది మీరు వినండి. ఐ ఆమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. మీరు ప్రెజెంట్ అయితే కొంచెం రియలైజ్ అయ్యారనమాట. రియలైజ్ అయ్యి వీళ్ళు మనకు కరెక్ట్ కాదు, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ని మనని లైఫ్లోకి రానివ్వకూడదు అన్న ఉద్దేశం అయితే మీకు ఉంది. సో దాని మీద స్టాండ్ చూసుకుని మీ సైడ్ నుంచి మీరు బెస్ట్గా ఉండడానికి ట్రై చేయండి. ఐ హ్యావ్ కరేజ్ టు పర్స్ మై డ్రీమ్స్ ఫియర్లెస్లీ. అంటే మీరు మీ ధైర్యంతో ఏదైతే మీ గోల్స్ అనేవి ఉన్నాయో ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని వేస్ట్ వాటి కోసం టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి మీ వీక్నెస్ అనేది తెలియజేసి వాళ్ళకి ఇంకా మిమ్మల్ని మోసం చేయడానికి వీటికి ఛాన్సెస్ అనేది ఇవ్వకండి. సో ఇదే అనమాట మీకు సెల్ఫ్ కేర్. సో గైడెన్స్ కూడా చూద్దాము. ఏంజల్ గైడెన్స్ కార్డ్ నుంచి గైడెన్స్ చూద్దాము. అన్లక్కీలీ ట్రస్ట్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఆపర్చునిటీ. తొందరలోనే ఇప్పుడు ఏవైతే మీకు సిచ్యువేషన్ ఉన్నాయో అవన్నీ రికవరీ అయిపోయి మంచిగా మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరేంటో మీకేం కావాలో మీ సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటారు. సో తప్పకుండా మీ లైఫ్ అనేది పాజిటివ్గా చేంజ్ అవుతుంది తొందరలోనే. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారో, ఇప్పటికైనా చేంజ్ అవుతారా లేదా అనేది చూద్దాం ముందు. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో 6 of Swords, 2 of Swords, 4 of Swords, 10 of Cups, Hermit, Fool, Wheel of Fortune. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. ఇప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. కొంతసేపు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, కొంతసేపు మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఒక దాని మీద స్టాండ్ తీసుకునే పర్సన్ కాదు. అంటే తను ఏమంటారు, మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పర్సన్ అంతకన్నా కాదు. అంత జెన్యున్ పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నరు. తనకి ఏంటంటే ఎప్పుడు ఫ్రీడమ్ కావాలా, నలుగురితో తినాలా, 10 మందితో, వీళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు, ఇంకోళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు
అని అనుకునే పర్సనే తప్ప ఎప్పుడు కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ మీరు చూపించే కేరింగ్ని లవ్ని తను యాక్సెప్ట్ చేసి తన సైడ్ నుంచి కూడా చూపించాలన్న ఉద్దేశం ఉన్న పర్సన్ అయితే కాదు. వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా సపోజ్ మీ ఇద్దరి మధ్య ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, కామ్గా ఎస్కేప్ అయిపోతారనమాట. తన సేఫ్టీ తను చూసేసుకుని చక్కగా మూవ్ ఆన్ అయిపోతారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ తన సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశమే ఉంటుంది తనకి. మీరు సచ్చినా పర్లేదు, మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా పర్లేదు, అక్కడ మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పర్లేదు, వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఇంపార్టెంట్. మీ గురించి అసలు ఆలోచించాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ ఏంటో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నాను కదా అని అనొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇట్లా అయితే కనుక అది ఉట్టి పేరుకు మాత్రం. ఏదో ఉన్నామంటే ఒక పని మనిషి ఎట్లయితే ఉంటుందో వండి పెట్టడానికిను గిన్నెలు తోమడానికి ఎట్లా ఉంటుందో మీరు అంతే వాళ్ళ లైఫ్లో వాల్యూ అనేది. అంతకుమించి ఎలాంటి వాల్యూ ఉండదు మీకు. మీరేంటంటే ప్రజెంట్ ఎందుకు ఇలా ఉంది లైఫ్, నా లైఫ్ మారుతుందా అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు. కానీ ఫ్యూచర్లో కూడా వీళ్ళు అర్థం చేసుకునే పర్సన్స్ అయితే కాదండి. వీళ్ళది డ్యూయల్ మెంటాలిటీ. అంటే ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు, నిమిషానికి ఒక రకంగా చేంజ్ అవుతానే ఉంటారు. అండ్ వీళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు? మీ గురించి, మీరు ఏం చేస్తున్నారా, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అంటే పాజిటివ్గా ఏం కాదు. మెసేజ్ చేయట్లేదా, కాల్ చేయట్లేదా, ఓకే అక్కడ ఏదో చేస్తుంది అందుకే మెసేజ్ చేయట్లేదు. నేను మెసేజ్ చేస్తున్నప్పుడు ఏదో కాల్ చేయదు, ఏ మెసేజ్ చేసినప్పుడు ఏదో మాట్లాడదు అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ అనమాట. వాళ్ళు ఎన్ని చేసినా తప్పులు, ఎన్ని ఏడ్చినా కూడా వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఎదుటి వాళ్ళు మాత్రం ఎంత మంచి చేసినా ఎలాంటి మనుషులైనా కూడా వీళ్ళు చెడ్డవాళ్ళే వాళ్ళకి. ప్రజెంట్ ఏంటంటే మీరు వాళ్ళ గురించి కొంచెం కామ్గా వదిలేసి ప్రశాంతంగా ఉన్నారు, అలానే ఉండండి. అదే మీ లైఫ్కి మీకు మంచిది. వాళ్ళ వెనకాల పడే కొంది వాళ్ళ క్రుయాలిటీ అనేది ఈగో పర్సన్ కాబట్టి క్రుయాలిటీ, సైకోయిజం అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఏమైనా చేంజ్ అవుతారా అంటే ఏమవరండి. వీళ్ళు ఇలానే డ్యూయల్ మెంటాలిటీ, వాళ్ళు ఎప్పటికీ చేంజ్ అవ్వరు, అలానే ఉంటారు. మీరు ప్రజెంట్ కొంచెం మెడిటేషన్, కొంచెం ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు గుడ్ లైఫ్ అనేది వస్తుంది. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ అవుతారా, అప్పుడైనా ఏమైనా మార్పులు వస్తాయా, అసలు ఎలా ఉంటారు ఫ్యూచర్లో చూద్దాం. ఫ్యూచర్లో ఏమైనా మారుతారంటే మారండి. ఎప్పుడు కూడా వీళ్ళ బుద్ధి అనేది మారదు. వీళ్ళు ఏంటంటే డ్యూయల్ మెంటల్, ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. కొంచెంసేపు మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, కొంతసేపు అదనేది తిట్టడము, బూతులు తిట్టడము, ఏదో ఒకటి అనేయడము, బ్లేమ్ చేయడము, ఎస్కేప్ అయిపోవడం, బ్లాక్ చేసుకొని లేదు, ఇలానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు హ్యాపీగా ఉండే రోజుల కన్నా వీళ్ళు బాధ పెట్టే రోజులు ఎక్కువ ఉంటాయి అనమాట. మీ మీద దగ్గర లెక్క పెట్టుకోవచ్చు అనమాట, వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మీరు వాళ్ళతో హ్యాపీగా గడిపిన సిచ్యువేషన్ని వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు అట్లా ఉన్నది, ఇప్పుడు ఇట్లా ఎందుకైనా నా కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు అంతా యాక్సెప్ట్, ఏదైనా కూడా ఒకళ్ళు హ్యాపీని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నామో సాడ్నెస్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం బయటకు ఎక్స్ప్రెస్ చేసుకుంటేనే, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ బయటకు చేసుకుంటేనే ఆ మూడ్లోంచి బయటకు వచ్చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవే ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఒకవేళ మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అయ్యారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో మళ్ళీ మీ ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది అనుకోండి, ఓకే నువ్వు అప్పుడు అట్లా చేసావు కదా, ఇప్పుడు ఇట్లా చేసావు కదా, 5 years అన్నావు కదా, మరి ఎందుకు ఇప్పుడే చేసావు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇదనమాట. మీ పార్ట్నరు ఒకవేళ వచ్చినా కూడా ఒకటే ఒక రీజన్తో వస్తారు, మనీ పరంగా ఏదైనా అవసరం అయితేనే మీ లైఫ్లోకి వస్తారు తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం అయితే తనకు లేదు, రారు కూడా.
సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సెల్ఫ్ కేర్ చూద్దాము. ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్. మీరు సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి సరైన పర్సన్ అని అంటున్నారు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. నేను నాకున్న వాటితో నేను చాలా అందంగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ సేవ్ బ్యూటీ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ మీ దట్ ఐ యూజ్డ్ టు డ్రింక్ వాటర్ మిలాన్. I am seeing my parts of me I used to think were broken. So నిద్ర వచ్చేస్తుందంటే I see beauty in the part of me what I used to think were broken. నేను మీలో ఏదైతే బ్యూటీ ఉన్నదో ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఇన్నర్ బ్యూటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, అంతేగాని డిసప్పాయింట్ అయ్యి నా లైఫ్ ఏంది ఇలా ఉన్నదని చేసుకోమాకండి. నెగిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి, రీడింగ్ చెప్పనీయకుండా చేస్తున్నాయి. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ కార్డులు కూడా మనం చూద్దాము. లెట్ గో, యు ఆర్ రెడీ. ఇప్పుడు ఏదైతే రిలేషన్ ఉందో వీళ్ళంతా కరెక్ట్ పర్సన్ కాదండి, మీరు జెన్యున్ పర్సన్ అయితే కాదు. సో ఉన్నతని లెట్ గో చేసేసి పీస్ఫుల్గా మీరు ఏదో ఒక రిజల్యూషన్ అనేది తీసుకుంటే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుందని చెప్పి ఏంజల్స్ గైడెన్స్ వాళ్ళు తెలుస్తున్నాయి. టేక్ యాక్షన్, ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన వీడియో. ఫైల్ నెంబర్ 2 ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళకి మెజిషియన్, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్, నైట్ ఆఫ్ హ్యాండ్స్, 6 ఆఫ్ హ్యాండ్స్, టవర్, 6 ఆఫ్ కప్స్. ఒక నిమిషం నిద్ర వస్తుంది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి మీ పార్ట్నర్ మీ ఫీలింగ్స్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు, మీ బాధను అర్థం చేసుకుంటారు, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అనేది రారా అనేది చూద్దాము. మీ పార్ట్నర్ అయితే కొంచెం మంచి వాళ్ళేనండి, వాళ్ళు కొంచెం ఫైర్ ఎలిమెంట్ ఉంది కానీ తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారు. కొంచెం కోపం ఎక్కువే కానీ ప్రేమ కూడా అంతే ఉందన్నమాట. ప్రేమ ఉంది, కొంచెం కోపం కూడా ఉంది. కొంచెం కోపం ఉంది, కాకపోతే ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా అవ్వడం వలన వాళ్ళు కొంచెం అథారిటేటివ్ పొజిషన్లో, మేబీ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కొంచెం బిజీగా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. దానివల్ల అంటే కొంచెం షార్ట్ టెంపర్ వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు తప్ప తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. ప్రజెంట్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయ్యి ఉండొచ్చు కానీ తప్పకుండా ఫ్యూచర్లో మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు. కొంచెం అర్థం చేసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి. సో కాకపోతే ఏంటంటే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా కొంచెం ఫైర్ ఎలిమెంట్ లాగా ఉన్నారు. మీరు కూడా కొంచెం కోపం ఎక్కువగా చూపించడము, మాటలతో ఏదో ఒకటి అనడం, ఇలాంటి పర్సన్ లాగా కనిపిస్తున్నారు. సో మీరు నిజంగానే మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటే కనుక కొంచెం మీరు తగ్గి కొంచెం మీ ఫీలింగ్స్ ఏవైతే ఎమోషన్స్ కానీ కోపాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో తొందరలోనే తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారనమాట. కొంచెం బిజీగా ఉన్నారు తను ప్రజెంట్ అయితే. కొంచెం తన ప్రాబ్లమ్స్ని కానీ తన సిచ్యువేషన్ని కానీ మీరు కొంచెం అర్థం చేసుకొని తనని ఉంటే కనుక మళ్ళీ మీ ఇద్దరికి మళ్ళీ తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. అండ్ మీ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ లో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేకపోయినా కూడా తను మళ్ళీ మీ పూర్వం పాస్ట్లో ఎలా ఉన్నారో అట్లా ఉంటారనమాట. అసలు ఎందుకు
ఫ్యూచర్లో అయినా తను ఏమైనా చేంజ్ అవుతాడా, ఫ్యూచర్లో అయినా తను ఏమైనా అర్థం చేసుకుంటాడు, అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అసలు తన ఇంటెన్షన్ ఏంటి, తన ఏ ఉద్దేశంతో మీ లైఫ్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా చూద్దాం మనం. చూడండి మళ్ళీ అవి వచ్చినాయి. చూడండి సేమ్ తొందరలోనే మళ్ళీ వస్తారు, తప్పకుండా మళ్ళీ తను ముందులానే ఉంటారు. ఎందుకంటే తను కొంచెం కోపం ఎక్కువ కాబట్టి కొంచెం రాంగ్ డెసిషన్లు కూడా క్విక్గా డెసిషన్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి దానివల్లే ఉన్నారు. కానీ మీకు మీదైతే ప్రేమ అనేది చాలా ఉంది, మీరంటే చాలా ఇష్టం కూడా. ఎప్పుడు కూడా మీరు ఎవరితో షేర్ చేసుకోవాలని అనుకుంటే ఏదైనా విషయం అది ఫస్ట్ మీరే గుర్తొస్తారనమాట. తనకి మీతోనే చెప్పుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా కోరుకుంటున్నారు. కాకపోతే మీరు ఏదైతే ఉందో వర్డ్స్ అనేవి కొంచెం కంట్రోల్లో పెట్టుకుని మీరు కోపం చూపించకుండా ఉండే. ఎందుకంటే ఆల్రెడీ తను ఎలాగో షార్ట్ టెంపర్, కొంచెం కోపం ఎక్కువ అండ్ నిజాయితీ పరులే. కాకపోతే మీరేంటంటే కొంచెము రియలైజ్ అవ్వాలన్నమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచించుకొని మీరు కొంచెం తగ్గి ఉంటే కనుక తను మ్యానిపులేట్ చేస్తున్నా మీరు కూడా ఏంటంటే తన జాబ్ పరంగా కానివ్వండి, తన కెరీర్ పరంగా కానివ్వండి మీరు సపోర్టింగ్గా ఉండాలి. కావాలని వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అని, మీరు వాళ్ళని ఏదో ఒకటి అని వాళ్ళు ఇంకా బాధ పెట్టే విధంగా ఉండకూడదు అనమాట. సో తప్పకుండా తను రియలైజ్ అవుతారు, తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ముందులాగా చాలా ప్రేమగా ఉంటారు, ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు అన్నీ షేర్ చేసుకునే విధంగా ఉంటారు. హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఏదైతే ఉందో అదైతే తప్పకుండా జరుగుతుంది. సో కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. పెంటికల్స్ కార్డు కనబడుతుంది కాబట్టి తప్పకుండా జరుగుతుంది, కాకపోతే కొంచెం స్లోగా జరుగుతుంది అనమాట. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. వీళ్ళకి సెల్ఫ్ కేర్ అండ్ బాబా గైడెన్స్ రెండు చూద్దాము. వీళ్ళకి సెల్ఫ్ కేర్ చూద్దాం. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో I have the courage to pursue my dreams fearlessly. మీకు చాలా ధైర్యం ఉందన్నమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా ధైర్యవంతులు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి మీకు ఎలాంటి భయం అనేది లేదు. ఐ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మీరు ఏదైతే నమ్ముతారో దాని మీద మీరు నిలబడతారనమాట. ఎవరికైనా ఒక మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకునేదాకా వాళ్ళకి స్టాండ్ తీసుకుంటారు. లేదా మీ మీద మీకు స్టాండ్ తీసుకునే రైట్స్ అయితే ఉన్నాయి, మీ మీద మీరు స్టాండ్ తీసుకుంటారు కూడా. ఐ ఆమ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. మీరు ప్రేమకి అండ్ గౌరవానికి అండ్ దయకి కలిగిన పర్సన్, కరెక్ట్గా కలిగిన పర్సన్ అని చెప్తుంది. సెల్ఫ్ కేర్ అయితే అదే అనమాట, అవి తీసుకోవాలని చెప్తుంది. ఇప్పుడు మీకు ఏంజల్స్ గైడెన్స్ కార్డు కూడా, ఏంజల్స్ గైడెన్స్ కార్డు అనేది కూడా చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటనేది కూడా. ఇంప్రూవింగ్ హెల్త్, టేక్ యాక్షన్, పర్ఫెక్ట్ టైమ్, సక్సెస్. చూడండి తొందరలోనే తను మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యువేషన్ ఉందో అవన్నీ రికవరీ అవుతాయి. అండ్ మిమ్మల్ని తను
అర్థం చేసుకుంటారు. మీ ఫీలింగ్స్ కానివ్వండి ఇవన్నీ అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి ఒకవేళ ఒకన్న సిచ్యువేషన్లో ఉంటే కూడా మళ్ళీ వస్తారు. ఎప్పట్లో వస్తారు? విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొన్ని మంత్ల్లోనే వస్తారు. మీరు ట్రై చేయాల్సింది అయితే ట్రై చేయండి, తప్పకుండా కంపల్సరీ అయితే తిరిగి వస్తారు. ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.